హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక యానిమేషన్ సినిమా, అది కూడా ఇండియన్ యానిమేషన్ సినిమా. నాకు తెలిసి నేను ఇప్పటిదాకా ఇండియన్ యానిమేషన్ సినిమాల గురించి అయితే మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ సినిమాగా వచ్చాము. సినిమా పేరు ఏంటంటే అంటే మహా అవతార్ నరసింహ. సినిమా డైరెక్టర్ వచ్చి అశ్విన్ కుమార్. దీని ఎడిటర్ కూడా అతనే, ఇంకొక అతనితో కూడా అజయ్ వర్మ అనే అతనితో కూడా కలిపి ఎడిట్ చేశాడు ఈ సినిమా మనకేం నరసింహ పురాణం, విష్ణు పురాణము, భాగవత్ పురాణం ఈ మూడింటి నుంచి తీసుకొని అయితే క్లబ్ చేశారు. యానిమేషన్గా నరసింహ అవతారం ఎలా వచ్చింది, ఏం కథ అని ఉంది. వీళ్ళు ఇది ఫస్ట్ సినిమా క్లిక్ అయినందువల్ల వాళ్ళు అనుకున్నారేమో కానీ మొత్తం 9 అవతారాల పైన సినిమా తీద్దాము, వరుసగా 2 ఏళ్ళకి వస్తుంది 2037 వరకు. అప్పటి వరకు ఎవరు ఉంటారో తెలియదు, కానీ అప్పుడు దాకా అయితే వరుసగా అవతారాలు వస్తాయి, కల్కి 1, కల్కి 2 అని కూడా అని అనుకున్నారు. సరే, సినిమా ఇది వచ్చామంటే మనకి హిరణ్యకశిపుడిని నరసింహస్వామి ఎలా చంపాడు, ఆయన అవతారం ఎలా అయింది, ఈ ప్రహ్లాద దీంట్లో ఎలా వచ్చాడు అన్నది సినిమా స్టోరీ. ఈ సినిమా మనకి చూసామంటే ఎందుకు భలే క్రేజ్ వచ్చింది ఈ సినిమాకి. ఎందుకు అంత క్రేజ్ వచ్చిందిరా అంటే, సినిమా బడ్జెట్ ఫస్ట్ 4 కోట్ల నుంచి 10-15 కోట్ల లోపల తీశారు. చాలా తక్కువ బడ్జెట్లో యానిమేషన్ తీశారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, హిస్టరీని ఎలా ఉందో మనం పురాణాలు ఎలా చదివామో ఇంచుమించు అయ్యే తీశాడు. 1, 2 కొద్దిగా అటు ఇటు ఉన్నప్పటికీ ఓకే బాగానే తీశాడు. ఏంటంటే బ్రహ్మదేవుడు వరం అడిగేటప్పుడు ఈయన స్టార్టింగే నాకు ఇలా చంపేదానికి ఉండదు అన్నట్టు ఇస్తాడనమాట. యాక్చువల్గా మేము ఇనింది, మా తాతలు చెప్పిండేది ఏంద్రా అంటే, ఈయన ఫస్ట్ చావు లేకుండా ఉన్న వరం అడిగితే బ్రహ్మదేవుడు వచ్చి, నాయన పుట్టితే కంపల్సరీ రావాల్సింది, చావు లేకుండా అనమాట నేను ఇవ్వలేను, అదే నా దీంట్లో లేదు, ఇంకేదన్నా కోరుకో అంటే అప్పుడు కోరుకుంటాడు. మనిషి వల్ల కానీ, పశువు వల్ల కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, పొగలు కానీ, రాత్రి కానీ, ఇవన్నీ ఎక్కడ కానీ నాకు చావు ఉండకూడదు అనేసి. అందుకని నరసింహస్వామి ఇతన్ని వచ్చేసి నరసింహుడు, ఆయన మనిషి కాదు, ఎనిమల్ కాదు, 2 కంబైండ్. ఎక్కడ చంపుతాడు, ఏంది భూమిలో కానీ ఆకాశం కానీ ఉండకూడదు, ఇంట కానీ బయట కానీ ఉండకూడదు. సో అందుకని గడప పైన చంపుతాడు. ఎప్పుడు పొద్దున కానీ రాత్రి కానీ ఉండొద్దు, అందుకని సాయంత్రం పూట చంపుతాడు. ఏ ఆయుధంతో తయారు చేసిన ఇది ఉండదు, ఆ ఆయుధం లివింగ్ కానీ నాన్ లివింగ్ కానీ ఉండకూడదండి. సో చేతి వేళ్ళతో పట్టన జీల్చి చంపుతాడు. సో ఒక చంపేదానికి కూడా ఒక పర్టిక్యులర్ ఇది ఉంది. ఆ ఆయుధం ఎలా వస్తుంది అనేది, సంహరించే ఆయుధం కూడా ఎలా వస్తుంది అనేది ఆ క్లియర్ కట్ దీంట్లో ఉందన్నమాట. దీనికి వచ్చామంటే దీని ముందు మనం కొద్దిగా చూసుకోవాలి. ఎందుకంటే హిరణ్యకశిపుడు వాళ్ళ బ్రదర్ ఉంటారు. వీళ్ళిద్దరు యాక్చువల్ విష్ణుమూర్తి దగ్గర ద్వారపాలకులు. ఒక ఋషి వచ్చి ఏదో ఇస్తకపోతే ఆయన శాపం ఇస్తాడు, భూలోకంలో ఇది నువ్వు బతుకుతావని. వీళ్ళు వేడుకుంటే విష్ణుమూర్తి వీళ్ళకి ఒక ఛాయిస్ ఇస్తాడంట. ఏంది, నువ్వు 7 జన్మలు నాకు భక్తుడుగా ఉండి, పరమభక్తుడు, ఎంత కష్టాలు దరిద్రాలు వచ్చినా నా భక్తుడుగా ఉండి నన్ను సేవ చేసుకుని తరించి ఉన్నావంటే 7 జన్మల తర్వాత నువ్వు మళ్ళీ నా దగ్గరకు వస్తావు. లేదా 3 జన్మలు నువ్వు నాకు అగెయిన్స్ట్ ఉంటావు, నన్ను పట్టించుకోవు, ఏం చేయవు, నాకు అగెయిన్స్ట్ ఉండి నువ్వు నాతో పోరాడి నువ్వు నా చేతులపైన నువ్వు మీ తమ్ముడు ఎండిపోతే అప్పుడు మీరు నా దగ్గరకు వస్తారు. సో ఇది ఛాయిస్ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు వచ్చేసి, లేదు నేను త్వరగా మీ దగ్గరకు వస్తాం, 7 జన్మల కంటే 3 జన్మలు మాకు శత్రువుగా ఉంటాము అని విష్ణుమూర్తి దగ్గర మాట్లాడుకొని వచ్చుంటారు. అందుకని మనకి నరసింహస్వామి ఈ పంది రూపంలో ఉన్నప్పుడు అన్నదమ్ములను చంపాడు, అది ఈ సినిమాలో చూపిస్తాడు. నెక్స్ట్ వచ్చేసి రామాయణంలో వచ్చేసి రామనాసుడుగాను కుంభకర్ణుడుగాను పుట్టుంటారు. నెక్స్ట్ వచ్చి 3వది ఏదో మర్చిపోయాను నేను. అట్ట 3 సార్లు మనకి విష్ణుమూర్తి చేతిలోనే చనిపోయేది. కృష్ణుడిగా ఉన్నప్పుడు ఏమన్నా చంపుతాడు అన్నదమ్ముల్ని. ఇదనమాట ఆ స్టోరీ. అదొకటి వస్తుంది. ఎందుకంటే మనోళ్ళు జనాలు కొంతమంది వచ్చేసి మిగతా రిలీజియన్ వాళ్ళు ఇదంతా అంబక్ ఇవన్నీ కథలే అంటే, అంత కథలైనా కానీ ఒక లాజిక్ ఉంటుంది, ప్రతిదానికి ఒక పెద్ద ఇది ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క పార్టే మనకు ఒక పెద్ద గ్రంథాలు అయిపోయాయి. ఇప్పుడు భగవద్గీత తీసుకున్న, మహాభారతంలో చిన్న పార్ట్, 3 రోజులు జరిగే పార్ట్, అక్కడి నుంచి వచ్చిన
మనకి రామాయణం హోల్ ఒక మళ్ళీ హోలీ బుక్, భారతం ఒక హోలీ బుక్, భాగవత్ పురాణము భాగవతము అంతా ఒక హోలీ బుక్. ఇట్లా ఒక్కొక్క దేవుడికి వచ్చిన మళ్ళీ అన్నిట్లో ఒక కనెక్షన్ ఉంటుంది. అవి తెలుసుకోవాలంటే ఇట్లాంటి సినిమాలు చూడడం మంచిది. మాకన్నా మా తాతలు ఉండి చెప్పారు. ఇప్పుడు వచ్చేటోళ్ళు వీళ్ళు అంత ఈయనే ఓపిక లేదు. ఈ జెన్జీ వాళ్ళకి వాళ్ళు కూర్చొని మొబైల్లోనే ఉన్నారు. వాళ్ళకి ఇట్లాంటి సినిమాలు చాలా మస్ట్ అని చూడడం. సినిమా అయితే అదిరిపోయింది అసలు. నీకు స్టార్టింగ్ నుంచి ఒక ఇది వచ్చినప్పుడు ఆ ప్రహ్లాద క్యారెక్టర్ కానీ ఆ పర్టికులర్ ఇది కానీ ఆ లిప్సింక్ లేదు ఇది అదే అని మనకి అనిపించినప్పటికీ మనం అంత దీంట్లో ఉన్నాం. ఎందుకంటే సినిమాలో అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం కాబట్టి ఆ లిప్సింక్ ఇదని మనకి తెలియదు. సినిమాలో ఇమ్మర్స్ అయిపోతాం, అంత బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ నరసింహస్వామి అవతారం వచ్చినప్పుడు లిటరల్ మాస్ ఎంట్రీ, గూస్ బంప్సే. థియేటర్లో విజిల్ ఒక రేంజ్లో ఉండడం చూసింది దీంట్లోనే. ఆ రేంజ్ అసలు ఒక యానిమేషన్ సినిమాకి విజిల్ అసలు. అండ్ ఆ ఫైట్ ఇదంతా కూడా చాలా అద్భుతంగా అనిపించింది. నాకు భలే ఎంజాయ్ చేసిన సినిమా అది. అండ్ ఆ సినిమా ఎంత అద్భుతంగా ఉందో దాని ఎడిటింగ్ కూడా సూపర్. ఆ బడ్జెట్లో తీసి రావడం అండ్ నిజంగా మంచి సినిమా అయితే ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూస్తారబ్బా, ఆదరిస్తారని మళ్ళీ ప్రూవ్ చేసింది. నీకు సినిమా పనికిమాలిన సినిమా తీసి ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు, దీనివల్ల రావట్లేదు దానివల్ల రావట్లేదు అని కారణాలు కుంటి సాగులు చెప్పేది కాదు. సినిమా మంచిదైతే వస్తారు, ఫ్యామిలీ వచ్చి చూస్తారు అన్నది మటుకు ఈ సినిమాతో పోయింది. ఆల్రెడీ దాదాపు 100 కోట్లు దర్దాపులకు పోయింది. అది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూడండి. ఏంటంటే నువ్వు కరెక్ట్గా ఈ భక్తి, నువ్వు రామాయణం తీస్తున్నావు అని ఆదిపురుషు తీశాడు 500 కోట్లు పెట్టి, ఎవడు పెద్ద పట్టించుకోవాలా. కొద్ది గొప్ప హనుమాన్ నీకు 40 కోట్లలో తీసాడు, జనాలు వచ్చారు. ఎందుకంటే నీకు బెటర్ సినిమా మేము వచ్చి చూస్తాము. పనికి మాలిన సినిమాలు తీసి ఇది మన చరిత్ర మన ఇది అన్నా కానీ చూడరు. ఆ పర్టికులర్ ఇది లేదనమాట. ఆ ఒక విషయంలో సూపర్గా అయితే ఈ సినిమాని అయితే తీశారు. సినిమా ఎవరెవరు చూడాలంటే ప్రతి ఒక్కరు ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంటుంది. ఇంకా పిల్లలకి మనం చెప్పే కంటే ఇట్లాంటివి చూపిస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. వీళ్ళు మైథాలజీ ఇది అది అని చెప్పే కంటే నాయన ఇది మన చరిత్ర, ఇది మన ఇది, దీనికంటూ ఒక రీజన్ ఉంది మళ్ళీ ఎందుకు వచ్చింది ఏం కథ అనేసి. ఎందుకంటే మనకి విష్ణు దశావతారాలని ఆల్మోస్ట్ ఆల్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇది ఫస్ట్ చాప్ వచ్చింది మన దీంట్లో, ఆ తర్వాత టాటాయిస్ అన్న ఇది ఏ అయితే వచ్చే అవతారాలు అవన్నీ కూడా పర్ఫెక్ట్ మన బయాలజీ మానవులు ఎట్టా దీంట్లో భూమి పైన వచ్చి ఉంటారు లేదా మిగతా అన్ని జీవులు ఎలా వచ్చాయనే దానికి విష్ణు దశావతారాలు 100% మ్యాచ్ అవుతున్నాయని. సో మన ఎవరైతే మన కల్చర్ని మన దేవుడు దేవతలనంతా వీళ్ళంతా అంబక్ కథలు రాసుకున్నారన్నారు. సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అవుతున్నాయి చాలా వరకు. ఇది అండర్స్టాండ్ అయ్యే కన్నా కానీ మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఇంకా ఆడుతుంది బ్రహ్మాండంగా. మీరు వెళ్ళి చూసారంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే ఎవరు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. సో వెళ్ళి చూడండి. మీరు చూసుంటే మీకు ఏమనిపించింది అనేది కూడా మీరు కింద కామెంట్స్లో రాయండి. ఈ మూవీ గురించి అంతే, మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా మీకు ఇలాంటి వీడియోస్ చూడాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.